ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే తల్లి తన కొడుకు రాముతో కలిసి జీవించేది. ఆమె భర్త చిన్నప్పుడే మరణించాడు. లక్ష్మి రోజంతా ఇతరుల ఇంట్లో పనిచేసి రాత్రి రాముని కోసం కథలు చెబుతూ నిద్రపెట్టేది. రాము పేదవాడే అయినా చదువులో చాలా తెలివిగా ఉండేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోమంటే చదివేవాడు. కాని దుప్పటి లేదు కాబట్టి చలిలో కొంచెం ఇబ్బంది పడేవాడు. అమ్మ తన కూర్చీ కింద దాచిన పాత చీరలతో చిన్న చిన్న ముక్కలు కత్తిరించి వాటిని చుట్టేస్తూ ఒక చిన్న దుప్పటి కుట్టేది. రాముకు అది ఎంతో ఇష్టం. ఇది అమ్మ ప్రేమతో కుట్టిన దుప్పటి అంటూ ఎవరూ తాకనివ్వడు. సంవత్సరాలు గడిచాయి. రాము పెద్ద అయ్యాడు. మంచి ఉద్యోగం దొరికింది. ఒకరోజు తన మొదటి జీతంతో ఇంటికి వచ్చి అమ్మకు ఓ అందమైన దుప్పటి ఇచ్చాడు. కాని లక్ష్మి అప్పుడే తాను కుట్టిన పాత దుప్పటిని తీసుకుని చూసింది. ఈ పాత దుప్పటి నాకు నీ ప్రేమ గుర్తుగా ఉంటుంది అన్నది ఆమె కన్నీళ్లతో. రాము నవ్వి, అది ప్రేమతో కుట్టిన దుప్పటి అమ్మా, ఇది ప్రేమతో కొన్న దుప్పటి అన్నాడు.